హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మేము బ్రిటిష్ నేషనల్ హిస్టరీ మ్యూజియంకి వెళ్తున్నాము. నేను, మమ్మీ, డాడీ. వీళ్ళకి వేరే బట్టలు కూడా ఉన్నాయి, బట్ జాకెట్లు ఒకటే ఉన్నాయి. అందుకే మా డాడీ ఎప్పుడో గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటారు. బట్ ఎనీవే, మీ ఫస్ట్ టైం నేను రోజు వేరే ఇది ఫస్ట్ టైం మనకి హిస్టరీ మ్యూజియంకి వెళ్ళడము అనుకుంటా. వెళ్ళాము బాబు ఇంతకుముందు. పైగా నేను మా ఆఫీస్లో నాకు బాగాలేదు, నాకు జ్వరం అని చెప్పేసి వచ్చినాను మీకోసం. అట్లుంటుంది డెడికేషన్. ఎందుకు చెప్పాము 5 గంటలకు వస్తా జ్వరం అని ఎందుకు చెప్పాలా? 5 గంటలకు రాలే, నేను 3 గంటలకు వచ్చిన. ఎంత టైం చూస్తా? ఇప్పుడు 4. కృష్ణ హిస్టరీ మ్యూజియంలో ఏముంటుంది తెలుసా అసలు నీకు? తెలీదు. డైనోసార్లు ఉంటాయి. గైస్, ఇదే హిస్టరీ మ్యూజియంకి వెళ్ళే దారి అనమాట. ఇట్లా రాయల్ మధ్యలో పోతాం. అవును, చాలా మంది వస్తారు కదా, అందుకు పైన ట్రాఫిక్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి. నీళ్ళు కావాలా? గైస్, దిస్ ఈస్ ది ఎంట్రీ. లెట్స్ గో. భలే ఉంది కదా. అదే డైనోసార్, పెద్ద డైనోసార్. ఇక్కడే ఏడ్చింది ఆ పిల్ల డైనోసార్. బ్యాగ్ ఎక్కడ పెట్టాలో చూసుకుందాం. బ్యాగులు పెట్టేద్దాం. గైస్ చూడండి, జిరాఫీ బోన్స్ స్కెలిటన్. టికెట్లు ఏం అడగలేదే వీళ్ళు. కానీ డొనేషన్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. ఒక నిమిషం. ఇది కోరల్ రీఫ్. చూసినావా? దీంట్లో కోరల్స్ వస్తాయి కదా, ఇట్లయితే దాంట్లో ఉంటాయి. ఎత్తపోదాం, ఒకటి పెంచుకుందాం ఇంట్లో. అది పెరగదు, వచ్చింది అన్నడా. చూడండి గైస్, భలే ఉంది కదా. సో లుక్ ఎట్ ద మ్యూజియం. సో ప్రిటీ, సో బ్యూటిఫుల్, వెరీ వెరీ నైస్. అట్లేం అనుకో. వెల్కమ్ టు డైనోసార్ గైస్. డైనోసార్ ఏరియా ఇదంతా. నిజంగా అట్లున్నాయి అవి ఒకప్పట్లో. అయ్యయ్యో, వాటి తలకాయలు చూడండి. నిజంగా ఇట్లుండింది అనమాట. చూడు, ఒకవేళ ఆ కాలంలోకి పోతే నువ్వు అట్లుంటావు. అట్లా ఆకులు. చూసినావా? అది అట్లుంటుంది నిజమే డైనోసార్. దాంతోపాటు తప్పుకోవాలా, నీ ముందర నీ వెనకాల పరిగెత్తుకుంటా వస్తూ ఉండాలా. ఇవాళ కాకపోతే కాల్సిన దూరం పక్కకి వెళ్ళిపోతా. పోదు, అది వచ్చి పట్టుకుని తినేస్తుంది. నేను ఏం చేస్తున్నావు? అది నిన్నే చూస్తుంది మా. ఇదో ఇవన్నీ డైనోసార్ గుడ్లు అనమాట. చూడు, ఇట్లున్నాయి ఒకప్పుడు. ఒక్కొక్క డైనోసార్కి ఒక్కొక్క లాంటి గుడ్లు ఉంటాయి. అన్ని డైనోసార్కి ఒకలాంటి గుడ్లు ఉండవు మా. అట్లా వస్తాయి అవి, కోడ్ లాగా. డైనోసార్ వచ్చిందా? తాకు మా, దాని తాకు. అయ్యి అందింది. అది కుక్క కాదు. ఇవి చూడు, దాని తలకాయ. ఇది దాని దొరికినాయి వీళ్ళు. స్కల్ అంట. ఇంకా చూడండి, ఎన్ని సంవత్సరాల క్రితం ఇంకా అట్లే ఉన్నాయి. ఇట్లా ప్రిజర్వ్ చేయాల. ఇంత పెద్దగా ఉంటాయి మా అవి. దాని కాలు చూడు ఎంత పెద్దగా ఉందో. అవి ఇంత పెద్దగా ఉన్నాయి. అయ్యయ్యో, డైనోసార్ తినే దాని గురించి మాట్లాడతావు. నేను జోక్ చేశాను. డైనోసార్స్ మనుషులు తినరు, అది మనం తినే. చూడండి గైస్, ఇట్లా దొరుకుతాయి ఫాజిల్లు. డైనోసార్ ఫాజిల్ ఇది. వావ్, చాలా పెద్దవి ఇవి.
ఇట్లుండేవి. ఇదో మా దాని బొచ్చు అట్లుంటుంది మా, అట్లా బొచ్చు కూడా ఉంటాయి వాటికి. ఒక వాటిలో జాతులు ఉంటాయి అనుకుంటాను అవి. అంటే తుషిమా తుషి చిన్నప్పుడు అది మా తుషి చిన్నప్పుడు ఇట్లే ఉన్నాడు మా డాడీ. తుషి ఇట్టే ఉన్నాడు కదా డాడీ, కలర్ఫుల్గా లేడు. వాళ్ళ అక్క కాదు. తుషి ఇంకా చిన్న పుట్టినప్పుడు తుషి ఇట్టున్నాడు. అంజనా పడది కనిపిస్తారేమో చూడాలి ఇప్పుడు. శాశ్వతంగా ఇంక 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు వాళ్ళు చేస్తారు వీళ్ళు. సిమెంట్ పెట్టు ఆకు పెట్టి వీటన్నిటికి సంతాప్ చేస్తున్నావా? ఈగలకి, దోమలకి, చేపలకి. పాపం అవి బందీ చేసిన అవి చచ్చిపోయినాయమా. అనిపించినాడుమా అద్దో పెద్ద ఫ్రేమ్లో ఉన్నాడు చూసినావా? ఏమున్నా ఇదిమ్మా మా తమ్ముడు చూసినావా? యాడన కనపెడతాను నేను. నువ్వు చూడ అది నేను కాదు, అది నేను కాదు, నేను కాదు అది. తుషి, మమ్మీ, డాడీ, అది నేను కాదు. అది పరడిది అంజన, పరడిది అంజన కాదు, పిన్ని పరడిది. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడు మా హిప్పోపోటామస్. ఊరికే వీటిని పాపం క్రెడిట్ ఇవ్వం వీటికి, ఎంత క్యూట్గా ఉంటాయి అవి. కాదు కాదు, వీళ్ళు మన ఫ్యామిలీ కాదు. ఇది మన ఫ్యామిలీ. మనం చెప్పేది మా డాడీ, నువ్వు, అది నేను. ఆడ క్యూట్గా ఉండే ఎలిఫెంట్ నేను, అది నేను. తుషి ఆ పక్కన తీసినాను. మీ ఫ్యామిలీ నిలబడుకున్నారా? మీ ఫ్యామిలీతో ఫోటోకి మా యాక్చువల్లీ ఆ పెద్ద బ్లూగా ఉందే అది బాబు మామ. దాని చుట్టూ మన ఫ్యామిలీ రివాల్వ్ అవుతూ ఉంటుంది. తుషి, అంజనా, పరడిది కనిపించినారు మా. అదో తుషి, పరడిది, అంజనా. అబ్బా ఎంత అసలు ఇది వీళ్ళు ముగ్గురు ఎంత బాగున్నారు చూసినావా? అది తుషి, పరడిది, అంజనా. ఈ మూడు ఇది వీళ్ళు మా వంశాల నీళ్ళు మా. ఇది నేను మా. అదో నేను వచ్చినా చూసినావా? దట్స్ మీ. ఇట్లా మనము ఫిషెస్కి పోదాం రా. ఇంటావే చేపలు, చేపలు, చేపలు. అంతే, వాటి అస్థికలతో కూరలు చేసుకుందాం. ఇవన్నీ చేపలు అనమాట. మెరీన్ లైఫ్. వెల్కమ్ టు మెరీన్ లైఫ్ గైస్. తాకలేము. సముద్రంలో కిందకు పోదాం బాబు. మనం స్కూబా డ్రైవింగ్ చేయాలా? నీకు స్విమ్మింగ్ కూడా రాదు, స్కూబా డ్రైవింగ్ ఎట్ చేస్తావు? నేను ఎందుకు చేస్తాను? మళ్ళీ ఎట్టపోతావు? గ్లాస్ షిప్లో పోతావు. మా పరదీని ఖర్చుని చూసినావా? అదే అనుకుంటా. అదే 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 కాయ, ములకాయ. షైనా వాడు గొప్పోడు మా. స్టార్ ఫిష్. చెట్ట కదా చేప, అది చెట్ట చేప. అర్చిన్ పరదీని ఖర్చిన దాంట్లోనే ఇంకొక టైప్. అది మంచిది, అది ఉంచుకోదేమో, విషం ఇస్తుందేమో అది. ఎంపులు చేసి ఏది పగడ, ఇది పగడమా? కూరలు చూడరా ఏం రాస్తున్నారు? ఆర్గన్ పైప్ కోరల్. ఇండో స్పెసిఫిక్లో దొరుకుతుందంట, ఇండో పెసిఫిక్ ఓషన్లో. మన వాళ్ళ దగ్గరే. అది పైన కూడా కూరలే కదా. బ్లూ కోరల్. ఇది బ్లూ కోరల్, ఇది ప్రెషియస్ కోరల్ అంటే. ఎన్ని రకాలు చూసినావా? ఇవి ఇంకా ఉన్నాయి, ఇవి పైన కూడా ఉన్నాయి. చిప్పు చూడదు, ఇంట్లో ఎన్ని ముత్యాలు ఉంటాయి.
ముత్యాలు కూడా లేకుండా కూడా ఉండొచ్చు. ఇది చూడు మొబైలే ఉంది. అందుకే నేను కూడా సముద్రం వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్నాను. నాది కూడా ఇంత పెద్ద కలెక్షన్ వచ్చి ఉంటుంది. స్పాంజ్ అంటమా, స్పాంజులు మా ఇవి చూడు ఎట్లున్నాయో. ఇది సముద్రపు గడ్డి. ఏ చేపని తినాలి నువ్వు? కోసి తినేస్తావా? చిన్నగా ఉంది కదా, ఏం సరిపోతుంది? చాప్ పేరు చెప్పినా. మోడల్ ఆఫ్ అ రాష్ అంట. మోడల్ ఆఫ్ అ రాష్. నేను చెప్పింది మా ఈ పాము తింటారా మీరు? చాప్ పాము. మా ఈ చేప తింటారా? ఈ చేప మా ఈ చేప తింటావా? మా ఈ చేప నేను నువ్వు తింటావా చెప్పు. ఎవరు? నాకు వద్దులే. ఏ ఇది మనం చూసినాం, గుర్తుందా? సీ లైఫ్లో చూసినాం గైస్. చేపలు అంటున్నా, పాములు గైస్. చూడండి, లుక్ ఎట్ ద పాములు ఐసే. ఓ మై గాడ్. వైట్ వార్నింగ్ అంట. పాము పేరే వైట్ వార్నింగ్. కాటన్ మౌత్ పిట్ వైపర్. పెట్టి కొట్టినంత విషయం కొట్టుకుని చచ్చిపోతారు మనుషులు. అంత డేంజరస్ ఇవన్నీ. ఈ పాము చూసినావా? గుడ్డు పెడతాను అప్పుడు ఆ పాము అట్టుంటుంది. గైస్ చూడండి గైస్, ఇవి బటర్ఫ్లైస్ కాదు ఇవి. బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి ఆ పక్క. ఇవి పురుగులు ఫస్ట్, మళ్ళీ ఆ పక్క బటర్ఫ్లైస్. ఏమి ఈగలు? యాడుంది తూనీగా? చూపి. ఓ డ్రాగన్ ఫ్లై తూనీగా. ఓకే గైస్, సో మేము మ్యూజియంలో వి రోమ్డ్ అరౌండ్ అ లాట్. ఐ ఆల్సో మెట్ కపుల్ ఆఫ్ యూ గైస్. ఇట్ వాస్ సో నైస్ మీటింగ్ యూ. ఇట్ వాస్ సో లవ్లీ. అండ్ దాని తర్వాత నా ఫోన్లో బ్యాటరీ చచ్చిపోయింది, అందుకని చెప్పి ఐ కుడెంట్ ఫిల్మ్ ఎనీథింగ్. అండ్ చచ్చిపోయింది అనకూడదు, బ్యాటరీ అయిపోయింది అని చెప్పాలి. లాంగ్వేజ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా డిస్టర్బ్ చేయకూడదు మా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఎనీవే, సో ఇప్పుడే వి కేమ్ బ్యాక్ హోమ్ అండ్ నా జాకెట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జాకెట్ అంతా సర్దేసి ఐమ్ గోనా చేంజ్ ఇన్ టు మై జిమ్ క్లోత్స్ అండ్ దెన్ వీ గోనా గో టు ద జిమ్. నేను జిమ్లో ఐమ్ వెరీ 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 న్యూ, లైక్ వెరీ వెరీ బేసిక్ బిగినర్, బిలో బిగినర్, లైక్ ప్రీ-కేజీ. సో ఐ షో యూ వాట్ ఐ డూ టుడే. ప్రాబబ్లీ ఎవరు లేకపోతే ఐ మైట్ ఫిల్మ్ అ లిటిల్ బిట్, ఎందుకంటే అందరూ ఉంటే ఫిల్మింగ్ ఈజ్ నాట్ అలౌడ్ కాజ్ ఆఫ్ కోర్స్ ప్రైవసీ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఇఫ్ దెర్ ఈస్ నో బడీ ఐల్ ట్రై టు ఫిల్మ్. ఆల్సో my trainer said she'll do some strength training exercises. Already నాకు తను చూపించింది మొన్న, but she said she'll do it in depth today, so we will see how that will go. I don't think I can film it, but you know what, I will, once తను నాకు నేర్పించాక I might redo it and all that. So yeah, let's go. నేను క్విక్లీ నా జిమ్ వేర్లో చేంజ్ అవుతా. యాక్చువల్లీ I don't have gym fits, so I'm just wearing my the ugliest nightwear as gym wear, guys. Danik kuda it takes a level of dedication to wear this shirt and go to the gym, so I'm just gonna wear this. Last 3 days kind of veskuntunnanu because I was too lazy to change and all that. So anyway, I'm gonna change into my gym wear and water lo koni sabja esi naan petkundam for that extra hydration in the gym. And yeah, let's go. I'm so sorry, I forgot to film again, but thank you so much for watching, guys. Sorry నేను ఫిల్మ్ చేయడం మర్చిపోయినా. అర్థం ఫిల్మ్ చేయడం మర్చిపోతా. ఐఎమ్ హ్యావింగ్ అ లిటిల్ ఇష్యూస్, బట్ ఎనీవే ఇప్పుడే నేను వర్క్ నుంచి అయితే వచ్చాను అండ్ ఐ వాజ్ జస్ట్ ఎడిటింగ్ ద మ్యూజియం వ్లాగ్. అసలు మ్యూజియంలో కూడా మేము ఎక్కువసేపు ఉండలేదు. మమ్మీ వాళ్ళు మార్నింగ్ అంతా తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయారు, సో వీ కుడెంట్ స్టే దేర్ ఫర్ లాంగ్. బట్ ఉన్నంత టైంలో వీ డిడ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఇంకా చాలా మ్యూజియంలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. మ్యూజియం చాలా చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ కూడా ఉంటుంది. సో లండన్లో మ్యూజియంస్ అన్నీ ఫ్రీ ఆల్మోస్ట్. సో వీ హ్యావ్ బ్రిటిష్ మ్యూజియం కంపల్సరీ విజిట్ చేయాలి, హిస్టరీ మ్యూజియం ఉంది, సైన్స్ మ్యూజియం ఉంది, సో అండ్ ఆల్సో ఆర్ట్ మ్యూజియం కూడా ఉంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా, దాట్స్ ఆల్ ఫర్ ఈరోజుకి వీడియో.
దాట్స్ ఆల్ ఫర్ ఈరోజుకి వీడియో. ఏం మాట్లాడుతున్నాను. వెల్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈరోజు వీడియోకి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు జాగ్రత్తగా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మళ్ళీ రేపు కలుస్తా. అంతవరకు బాయ్.